పొంగులేటి గారు, హైదరాబాద్ అనేది తెలంగాణకి ఒక మనీ లాంటిది. సో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది, ఇన్కమ్ జనరేషన్ అంతగా ఉండదు అనే అపోహలకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఫ్యూచర్లో హైదరాబాద్లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు ప్లాన్ చేస్తున్నారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. డెఫినెట్గా హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది అన్ని రకాలుగా. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కానీ క్యాబినెట్ ఆలోచన కానీ ఒక్కటే, మూసీ నదిని ప్రక్షాళన చేసి మూసీని అద్భుతంగా, అంటే ఎవరో ఊహించని, అది మూసీ అంటే ఒక మురికి కాలువ కింద ట్రీట్ చేసిన గత ప్రభుత్వం, దాన్ని అద్భుతంగా ట్రీట్ చేయటమే కాకుండా మెట్రో రైలు, అదే రకంగా ఫార్మాసిటీకి సంబంధించింది ఒకేసారి కాకుండా 3-4 ప్లేసెస్లో సరౌండింగ్స్లో RRR పక్కన ఇచ్చే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఏదైతే మనం చూసాం, గత ప్రభుత్వంలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియర్ కావాల్సినవి కానీ ల్యాండ్స్ ఉన్నాయో, అది ఏవైతే ల్యాండ్స్ డిఫెన్స్ ల్యాండ్స్, వాటిని ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేయించుకొచ్చి వాటికి కూడా ఫౌండేషన్స్తోనూ గౌరవ ముఖ్యమంత్రి గారు వేయటం జరిగింది. ఏది ఆ ఫ్లైఓవర్స్ వాటి కోసం. ఇలా శ్రీనివాస్ గారు, ఇప్పుడు అన్నిటికీ రేట్స్ తగ్గిపోతాయి, ఇన్కమ్ జనరేషన్ అనేది ఉండదు అనే అపోహలకు మీరు చెప్పే సమాధానం? డెఫినెట్గా హైదరాబాద్ని భూమి తీసుకొచ్చిందే దివంగత నేత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ ORR ఏదైతే ఉందో ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిందే. ఏదైతే ఈనాడు RRR కూడా కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి కాబోతుంది.